ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్గా ఎలా మార్చాలి చూద్దాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పే విషయాలు ఎలా ఉంటాయి? ఫ్యూచర్లో అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఒక టైంకి మొదలయ్యే పని కొంతకాలం కొనసాగి మరొక పని మొదలైనప్పుడు లేదా ఒక స్పెసిఫిక్ టైంలో ఎండ్ అవుతుంది. అంటే ఒక పని మొదలవడం, కొనసాగడం, పూర్తి అవ్వడం మొత్తం ఫ్యూచర్లోనే జరుగుతుంది. అట్లాంటి సంఘటనలు ఈ టెన్స్ ఉపయోగించి చెప్తాం. రేపు ఉదయం 9 నుంచి రేపు సాయంత్రం నేను వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు అన్నాం అనుకోండి. ఉదయం ఇంకా టైం ఇంకా రాలేదు, రేపు సంగతి మాట్లాడుతున్నాం. రేపు ఉదయం 9 నుంచి రేపు సాయంత్రం నేను వచ్చేంత వరకు ఇంకో యాక్షన్ అనమాట. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావా అని క్వశ్చన్ అడగాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. యూ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. 2 గంటల సేపు నా ఎదురు చూస్తూ ఉంటావు. వెన్ ద బస్ అరైవ్స్. బస్సు వచ్చినప్పుడు. ఈ 2 పనులు ఫ్యూచర్లో జరుగుతాయి. రేపు, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, ఎప్పుడైనా సరే. ఈ విల్ హ్యావ్ బీన్లో నుంచి విల్లును మాత్రమే సబ్జెక్ట్ ముందుకు రాస్తాం. విల్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours. 2 గంటల సేపు ఎదురు చూస్తూ ఉంటావా? ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. దీని ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్. వై విల్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours వెన్ ద బస్ అరైవ్స్. బస్సు వచ్చేంత వరకు ఎందుకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అంటే, ఆయన ఎదురు చూడటం అనేది రేపు ఏదో టైంలో మొదలవుతుంది. ఒక 2 hours కొనసాగిన తర్వాత బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కుతాడు అనమాట. అంటే వెయిట్ చేయడం ఆగిపోతుంది. ఎందుకు ఎదురు చూస్తూ ఉంటావు అని క్వశ్చన్ అడుగుతాం. దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫ్రమ్ టుమారో 9 AM అనుకుందాం. రేపు ఉదయం 9 నుంచి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడుకోవడం అనేది 11, 12, 1 గంట దాకా జరగచ్చు. లంచ్ టైంకి ఆగిపోతుంది. అప్పుడు దాకా మీరు ఆడుకుంటూ ఉంటారా అని అడగాలి. అప్పుడు దే తర్వాత ఉన్న విల్ని సబ్జెక్ట్ ముందు రాస్తాం. హ్యావ్ బీన్ అక్కడే ఉంటాయి. విల్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారా? ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. దాని ముందు ఇంటరాగేటివ్ క్వశ్చన్ వర్డ్ ఉపయోగిస్తాం. వాట్ విల్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్. వాళ్ళు ఏమి ఆడుకుంటూ ఉంటారు అంటే, రేపు ఉదయం 9 నుంచి మొదలైన ఆటలో వాళ్ళు ఏం ఆడుతూ ఉంటారు, అది ఆ పని ఎక్కడికి రాగుతుంది కాబట్టి. ఈ విధంగా ఫ్యూచర్లో ఒక టైంకి మొదలైన పని కొంతకాలం కొనసాగి ఇంకో యాక్షన్ మొదలయ్యే సమయానికి ఆగిపోతుంది. ఆ పనులు క్వశ్చన్ అడగాలి. ఆడుకుంటూ ఉంటారా, తింటూ ఉంటారా, ఏమి తింటూ ఉంటారు, ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఫ్యూచర్లో ఒక డ్యూరేషన్లో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యూరేషన్, ఒక సమయంలో ఉదయం 9 గంటలకు మొదలైన పని సాయంత్రం దాకా జరగడము, ఇట్లా ఎగ్జాంపుల్గా అనమాట. ఈ విధంగా ఫ్యూచర్లో ఒక టైంకి మొదలైన పని కొంతసేపు కొనసాగి తర్వాత ఇంకో యాక్షన్ సమయానికి ఎండ్ అవుతుంది. ఇట్లాంటి వాటిని పాజిటివ్ క్వశ్చన్స్గా ఈ విధంగా అడుగుతాం.